హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి మన రెసిపీ పెసరపప్పు చెక్కలు. ఈ చిన్న టెక్నిక్ తోటి మీరు ఎన్ని కేజీల పిండి అయినా సరే ఎవరి హెల్ప్ లేకుండా ఒక్కరే ఈజీగా చేసేసుకోవచ్చండి. వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూడండి. చూస్తున్నారు కదండి ఎంత బాగా వచ్చినాయో చెక్కలు అయితే. జనరల్గా ఇలాంటి పప్పు చెక్కలు చేసుకోవడానికి కనీసము మరొకరి హెల్ప్ ఉంటే ఈజీగా అయిపోతుందండి. కానీ నేను ఇక్కడ చూపించే టెక్నిక్ తోటి చాలా ఈజీగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఈ పెసరపప్పు చెక్కలు నూనె కూడా అస్సలు లాగవండి. ఇక్కడ నేను మీకు ఒక చెక్కను కూడా విరిపి చూపిస్తున్నాను చూడండి. చాలా గుల్లగా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. తప్పకుండా ట్రై చేయండి. ఇవి మీకు ఒక 3 వారాల పాటు ఫ్రెష్గా ఉంటాయి. ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇక ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. ఈ పెసరపప్పు చెక్కల కోసం అయితే ఫస్ట్ ముందుగా ఇలాగా వరిపిండి తీసుకోవాలి. పొడి బియ్య పిండి ఉంటుంది కదండి, ఆ పిండిని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాచెస్ వైజ్గా కొంచెం కొంచెం పిండి వేసుకుని తప్పనిసరిగా ఈ విధంగా జల్లించేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ గ్లాస్ తోటి అయితే నేను ఒక 3 గ్లాసుల వరకు అయితే పిండి తీసుకున్నానండి. ఈ గ్లాస్ తోటి నెక్స్ట్ సేమ్ అదే గ్లాస్ తోటి ఒక అర గ్లాస్ వరకు అయితే పెసరపప్పుని ముందుగానే ఒక అరగంట ముందుగానే నానబెట్టేసుకోండి. నీట్గా కడిగి తగినంత నీళ్లు వేసేసుకుని ఒక అరగంట పాటు నానబెట్టేసుకోండి. ఇలాగ నానబెట్టుకున్న ఈ పెసరపప్పు మొత్తాన్ని నీళ్లు తీసేసి ఆ పెసరపప్పు మొత్తాన్ని కూడా వరిపిండిలోకి వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక గుప్పెడ వరకు సన్నగా కట్ చేసుకున్న కరివేపాకును వేసుకోండి. ఇలాగ సన్నగా కట్ చేసుకోవటం వల్ల మనకి ఆయిల్లో వేసినప్పుడు సపరేట్ అవ్వకుండా ఉంటుందండి. సో ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోండి. అలాగే కారం కోసం అయితే ఒక 5-6 పచ్చిమిర్చి, అలాగే ఒక చిన్న అంగుళం ఉంటుందండి అల్లం ముక్క ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం నీళ్ళు వేసేసుకొని మెత్తగా ఈ విధంగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ నిండుగా జీలకర్ర కూడా వేసుకోండి. నెక్స్ట్ ఈ చెక్కలు మనకి గుల్లగా రావడానికి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే వెన్న వేసుకోండి. బటర్ ఉంటుంది కదా, నేనైతే ఇక్కడ 2 బటర్ క్యూబ్స్ వేసానండి. మీ దగ్గర ఈ వెన్న అందుబాటులో లేకపోతే కాచిన నూనె ఒక గరిటె వరకు అలాగా కాచి ఆ వేడి నూనె వేసేసుకోండి. అలాగే మీరు తినే టేస్ట్ని బట్టి పిండికి సరిపడా సాల్ట్, నేనైతే 1 టీ స్పూన్ నిండుగా సాల్ట్ వేసాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని బాగా కలుపుకోవాలి. కొంచెం రబ్ చేస్తూ కలుపుకోండి. పిండిని బాగా నలిపినట్లుగా కలుపుకుంటే మనకి వేసిన వెన్న ఉంటుంది కదండి, ఆ బటర్ అనేది చక్కగా పిండికి అంతా కూడా చక్కగా ఈవెన్గా పడుతుంది. ఇలాగ బాగా ఫస్ట్ ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా ఇలాగ నలుపుకుంటూ పిండిని బాగా కలుపుకోండి. అలాగే మనం తీసుకునే బియ్యం పిండి అనేది రేషన్ బియ్యంతో పట్టించిన పిండి అయితే మనకి పిండి వంటలు చాలా బాగా కుదురుతాయండి. పిండిని ఒకసారి బాగా ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి ఈ పిండి టేస్ట్ అనేది చెక్ చేసుకోండి. మీకు ఒకవేళ ఈ సాల్ట్ కానీ కారం కానీ సరిపోకపోతే వేసుకోవచ్చండి. కొంచెం నాకు ఇక్కడ సాల్ట్ తగ్గింది, సో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి తగినంత నీళ్ళు, నార్మల్ వాటర్నండి, వేడి నీళ్ళు అయితే కాదు. జస్ట్ నా మిక్సీ జార్లో మనం మిక్సీ పట్టుకున్నాం కదండి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ జార్లో కొంచెం నీళ్లు వేసుకొని ఫస్ట్ ఈ విధంగా కొంచెం వేసి కలిపాను. కొంచెం సరిపోలేదు, సో మరి కొంచెం వేసుకుంటున్నాను. ఇలాగా బ్యాగ్ ఒకసారి నీళ్ళు వేసుకోవద్దు, కొంచెం కొంచెంగా చూసుకుంటూ ఉండి నీళ్ళు. ఈ పిండి అనేది మరీ లూజ్గా ఉండకూడదు, అలాగని గట్టిగా కూడా ఉండకూడదు, మీడియంగా ఉండాలండి. ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా మనకి సాఫ్ట్గా మనకి అనేది ఉండాలి. అలాగే మీరు ఎక్కువ క్వాంటిటీలో అంటే కేజీలు కొద్ది పిండి చేసుకుంటూ ఉంటారు కదండి, అలాంటి టైంలో అయితే పిండిని ఒకేసారి నీళ్ళు వేసుకొని కలుపుకోకూడదండి. కొంచెం పిండి వరకు మనకి 1-2 ఆయిల్కి సరిపడి పిండి తీసుకొని అందులో నీళ్లు వేసుకొని ఆ పిండిని కలుపుకుంటూ ఉండండి. అలాగ బ్యాచెస్ వైజ్గా అప్పటికప్పుడు చేసుకుంటే మీకు ఈ పప్పు చెక్కలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ నేను కొంత పిండే కాబట్టి ఒకేసారి కలిపేశాను. అలాగే పిండి కూడా ఆరిపోకుండా పైన ఏదైనా ఒక క్లాత్ పెట్టేసుకోండి ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నప్పుడు. ఇప్పుడు ఇలాగ అరచేతులకి కొంచెం నూనె రాసేసుకోండి, పిండి మనకి అతుక్కోకుండా ఉంటుంది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న బాల్స్, మనకి చిన్న గోళీలు ఉంటాయి కదండి, ఆ గోళీ సైజ్ అంతా పిండి తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకోండి. ఫస్ట్ 1-2 ఆయిల్కి సరిపడా ఫస్ట్ ఈ విధంగా బాల్స్ లాగా చేసేసుకొని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ వీటిని ఏ విధంగా ప్రెస్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఏదైనా పాలిథిన్ కవర్ ఉంటుంది కదండి, ఒక పాలిథిన్ కవర్ తీసుకొని కొంచెం పెద్దగా ఉండే షీట్ ఒకటి తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కవర్కి ఈ విధంగా కొంచెం నూనె రాసేయండి. పిండి మనకి అతుక్కోకుండా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న బాల్స్ ఉన్నాయి కదండి, వీటిని ఈ విధంగా కొంచెం దూరంగా పెట్టుకోండి. ఒకదానికి ఒకటి టచ్ అవ్వకుండా ఈ విధంగా అన్నీ పెట్టేసేసుకోండి.
పెట్టేసుకొని ఏదైనా ఒక గ్లాస్ కానీ ఏదైనా గిన్నె కానీ కొంచెం ఈ విధంగా అడుగు కొంచెం ఫ్లాట్గా ఉండేది తీసుకొని కవర్ చుట్టేసేయండి. అలాగే అడుగును కూడా కొంచెం ఆయిల్ అప్లై చేయండి. చక్కగా ఒక్కసారి ఇలాగ ప్రెస్ చేసామంటే చాలండి, మనకి ఈజీగా పని అయిపోతుంది. చూడండి ఇలాగ 1-2 ఆయిల్కి సరిపడా ఇలాగ ప్రెస్ చేసుకున్నారంటే మనకి ఈజీగా పని అయిపోతుంది. అలాగే పిండి కూడా చూడండి అస్సలు అతుక్కోదండి, ఈజీగా వచ్చేస్తుంది. మనము ఆయిల్లో వేసేటప్పుడు ఈ విధంగా కవర్ని ఒకవైపు పైకి ఎత్తామంటే మనకి ఈజీగా చెక్క అనేది చేతిలోకి వచ్చేస్తుంది. మీ దగ్గర ఇలాగ పూరి ప్రెస్ ఉంటే ఈ పూరి ప్రెస్తో అయినా చేసుకోవచ్చు. జనరల్గా ఈ పూరి ప్రెస్ తోటి కొంచెం టైం పడుతుందండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మాత్రమే ఇలాగ తయారు చేసుకున్న ఆ చెక్కల్ని మనము ఆయిల్ ఎంత వేసుకున్నామో ఆయిల్ని బట్టి చెక్కలు అనేవి వేసుకోండి. ఒకదాని మీద ఒకటి వేసుకోకుండా చక్కగా వేసేసుకోండి. ఇలాగ ఒక 10 వరకు అలా పడతాయండి. ఒక 10 నుంచి 15 లోపు అలాగా పడతాయి నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే. అలాగ వేసేసుకొని హై ఫ్లేమ్లోనే వాటిని ఉడికించుకోవాలండి. అవి బాగా ఫ్రై అయ్యేలోపు మనం నెక్స్ట్ వాయికి సరిపడా ఈ విధంగా బాల్స్ని పెట్టేసేసుకొని మరలా చక్కగా ప్రెస్ చేసుకోండి. మధ్య మధ్యలో కవర్కి ఆయిల్ అప్లై చేసుకోండి. చూడండి ఒకవైపు ఇలా కవర్ పైకి ఎత్తారంటే మనకి చేతిలోకి ఈజీగా వచ్చేస్తున్నాయి కదా. చాలా సింపుల్ అండి. ఈ టెక్నిక్తో చేయండి, మీకు ఎన్ని కేజీల పిండి అయినా సరే ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలాగా 2 వైపులా చక్కగా అవి ఫ్రై అయ్యేంత వరకు అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోండి. మనకి ఆయిల్ నురగ అనేది కొంత తగ్గుతుంది. అలాగే మనకి చెక్కలు కూడా లైట్గా కలర్ అనేవి మారుతాయండి. ఇందులో మనము ఎండు కారం వేయలేదు కాబట్టి కొంచెం కలర్ అనేవి మనకి ఇలాగ లైట్ కలర్లోనే ఉంటాయండి. చూడండి ఇలాగ బాగా ఫ్రై అయిన వాటిని తీసేసుకొని పక్కన ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఇప్పుడు రెండవ వాయి వేసేటప్పుడు జస్ట్ 1 నిమిషం పాటు అలాగా ఆయిల్ని కాగనివ్వండి. కాగిన తర్వాత మరలా రెండవ వాయికి సరిపడా ఈ చెక్కలను వేసేసుకొని హై ఫ్లేమ్లోనే వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇంతేనండి. ఇలాగ చేసి చూడండి మీరు, చాలా ఈజీగా మీకు చెక్కలు అనేవి ఈజీగా తయారు చేసుకోవచ్చు. చేతులు కూడా ఎన్ని నొక్కినా కూడా మనకి చేతులు అనేవి నొప్పి పెట్టవండి. చాలా టేస్టీగా కుదురుతాయి, ఫాస్ట్గా పని అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.